అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్పబోతున్నాను. చేత వెన్నెముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందెతాయెత్తులను సిరిమూవ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. అందరికీ నమస్కారం. నా పేరు గీతశ్రీ. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ఒక శ్లోకం పాడబోతున్నాను. కస్తూరి తిలకం లలాట ఫలకి వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగి హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి గోపాల చూడామణి. ఇప్పుడు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీ రుక్మిణీ కేశవ నారద సంగీతలోల నగధర శౌరి ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమమ్ము గావుము కృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు హయగ్రీవ. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పద్యం చెప్పబోతున్నాను. నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమార నారాయణ నిన్ను నమ్మితి నారాయణ నన్ను బ్రోవము నగధర కృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు అజయ్. నేను ఇప్పుడు ఒక పద్యం చెప్పబోతున్నాను. దండమయ విశ్వంభర దండమయ పుండరీక దళనేత్రహరి దండమయ కరుణానిధి దండమయ నీకు నెప్పుడు దండము కృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు జాస్తిత. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను కృష్ణ విశిష్టత గురించి చెప్పబోతున్నాను. హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణుడిగా జన్మించాడు. శ్రీకృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుడిని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు మేగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడుతారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాలను హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం. దుష్టరక్షణ స్థరక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు అమిత్ సాయ్. నేను 2వ తరగతి చదువుతున్నాను. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుని లీలలు అద్భుతం. శ్రీకృష్ణాష్టమి పర్వదినం రోజున స్వామివారి లీలలు స్మరించుకుంటే సకల పాపాలు పోతాయి, భయాలు దూరం అవుతాయి. ఆ స్వామివారి లీలల్లో ఒకటి కాళీమర్దనం. దీని గురించి నా స్నేహితురాలు వివరిస్తుంది.
అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా సాక్షిశ్రీ. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఒక రోజున యమునా నది ఒడ్డున శ్రీకృష్ణుడు తన స్నేహితులతో బంతి ఆట ఆడుకుంటుంటే ఆ బంతి యమునా నదిలో నివాసముంటున్న కాళియా అనే నాగపాముకు తగులుతుంది. కాళీయుడు కోపంతో యమునా నదిలో విషం కక్కుతాడు. ఆ నీరు తాగిన పశుపక్షాదులు చనిపోతాయి. అందరికీ నమస్కారం. నా పేరు మోక్షిత. నేను 2వ తరగతి చదువుతున్నాను. అప్పుడు కృష్ణుడికి కోపం వచ్చి యమునా నదిలోకి వెళ్ళి కాళీయుని 100 పడగలపై నృత్యం చేస్తాడు. కాళీయుని పడగలు దెబ్బతిని రక్తం కక్కుతాడు. శ్రీకృష్ణుడిని క్షమించమని కోరగా శ్రీకృష్ణుడు యమునా నదిని విడిచి పొమ్మని చెబుతాడు. అందరికీ నమస్కారం. నా పేరు ఏ నిత్య. నేను కృష్ణుడు మన్ను తినే కథను చెప్పబోతున్నాను. ఒకరోజు శ్రీకృష్ణుడు మరియు బలరాముడు ఆడుకుంటున్నప్పుడు శ్రీకృష్ణుడు మట్టి తినడం చూసిన బలరాముడు తమ్ముడు మన్ను తింటున్నాడు అని అమ్మకు చెప్పగా యశోదమ్మ వచ్చి నోరు తెరవమని చెప్పింది. మొదట మారం చేసిన తరువాత శ్రీకృష్ణుడు నోరు తెరవగా కృష్ణుడి యొక్క నోటిలో యశోదమ్మ విశ్వాన్ని చూసింది. అది చూసిన యశోదమ్మ తన బిడ్డ సాక్షాత్తు భగవంతుడని అనుకుంది.